ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యము వింటున్న మీకు కూడా అసాధ్యమైనది ఏదీ లేకుండునుగాక, నిశ్చయముగా మీకు సమస్తము సాధ్యమగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని. ప్రభువు ఎలాగైతే సాధ్యపరిచి స్వస్థపరిచాడో, దెయ్యాలను వెళ్ళగొట్టాడో, దురాత్మలను వెళ్ళగొట్టాడో, అంధకార సంబంధమైన చీకటి శక్తులను ఆయన ఒక్క మాటతోని గద్దించి ఎలాగును వెళ్ళగొట్టాడో, అదే మాదిరిగా అంతకంటే ఎక్కువగా కూడా మీరు చెయ్యగలుగుతారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏమైంది? ఎందుకు ఈ ప్రభు ఇలాగున ఈ విధంగా వీరితో మాట్లాడుతున్నాడు? ఇదే అధ్యాయము 14వ వచనంలో నుండి వ్రాయబడి ఉంది. ధ్యానించుకుందాము. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని, కాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. ఒక తండ్రి తన కుమారుడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. అతడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగము వలన వాడు అగ్ని కనపడితే అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్లు కనపడితే నీళ్లలో పడిపోతున్నాడు. అది చూస్తూ ఏ తల్లి ఏ తండ్రి సహించుకోగలరు? ఏ తల్లి ఏ తండ్రి మనశ్శాంతిగా ఉండగలరు? ఏ రక్త సంబంధి అది చూస్తూ మనశ్శాంతిగా ఉండగలరు? ఉండలేరు. ఎందుకంటే తన బిడ్డ, ఎవరైనా సరే తన బిడ్డ బాగుండాలని కోరుకుంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉండలేరు. ఆ తండ్రి కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు తన కుమారుడిని బట్టి. తన కుమారుడు బాధపడుతున్నాడు, ఆ తండ్రి బాధపడుతున్నాడు. ఆ తండ్రి ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు, ఆ కుమారుడు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు, కానీ వాళ్ళ బాధ తీర్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఆ తండ్రి ఒకసారి యేసయ్య ఎంతో శక్తిగలవాడంట కదా, యేసయ్య శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే నా కుమారుడు బాగుపడతాడేమో అనే ఆశతోని ఒకసారి శిష్యులు మరి తమకి అందుబాటులోకి వచ్చినప్పుడు శిష్యుల యొద్దకి ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాడు. అయ్యా, నా కుమారుణ్ణి స్వస్థపరచండి, నా కుమారుణ్ణి బాగు చేయండి అని శిష్యులను వేడుకున్నప్పుడు శిష్యులు బాగు చేసే ప్రయత్నం చేశారు, కానీ అతను ఏమాత్రం కూడా బాగుపడలేదు, స్వస్థత పొందుకోలేదు, అతనిలో మార్పు రాలేదు. అయితే ఆ విషయం యేసయ్యకి శిష్యులు చెప్పలేదు. ఆ తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తరువాత యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే తండ్రి ఆవేదన, తండ్రి బాధ తండ్రికే తెలుసు. తండ్రి తన పిల్లల కోసం ఎంత కష్టపడతాడో, ఎంత ఆలోచన కలిగి ఉంటాడో, తన బిడ్డల పట్ల, తన కుమారుల పట్ల, తన కుమార్తెల పట్ల, తన సంతానం పట్ల ఒక తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత ప్రయాస ఉంటుందో, ఎంత కష్ట నష్టాలు ఉంటాయో, ఆ పిల్లల మీద ప్రేమ ఎన్ని కష్టాలైనా పడేటట్లుగా చేస్తుంది తండ్రిని. తండ్రులు ఎవరైనా సరే తన పిల్లలు బాగా చదువుకోవాలని, పైకి రావాలని, ఎదగాలని, నేను పడుతున్న కష్టం నా కుమారుడు పడకూడదు, నేను పడుతున్న ఈ కష్టం నా కుమార్తె పడకూడదని చెప్పి ప్రతి తండ్రి
ప్రతి తల్లి తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. వారికంటే ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచాలని ఆశపడతారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీ గురించి ఎంత తాపత్రయపడతారో, ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో మీరు అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులు కొన్నిసార్లు మిమ్మల్ని కొన్ని విషయాలలో గద్దించవచ్చు, అరవవచ్చు, మరి మాట్లాడొచ్చు, మీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడొచ్చు, మిమ్మల్ని కొన్నిసార్లు చేసుకోవచ్చు. కానీ ఏది చేసినా కూడా వారు ఎందుకు చేస్తున్నారు అంటే నీకేమన్నా అవుతుందేమో అని, నువ్వు నష్టపోతావేమో అని, నీ జీవితం పాడవుతుందేమో అని, నీకేమైనా జరుగుతుందేమోనని నీ మీద ప్రేమతోనే నిన్ను కొడుతున్నారు, నిన్ను అరుస్తున్నారు, నిన్ను గద్దిస్తున్నారు. నువ్వు అడిగింది కొనివ్వట్లేదే తప్ప నీ మీద తల్లిదండ్రులకు ప్రేమ లేక మాత్రము కాదు. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తన బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఎంతగా అంటే నేను పడే కష్టం నా బిడ్డలు పడకూడదని ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులను అపార్థం చేసుకోవద్దు. తల్లిదండ్రులను అర్థం చేసుకొని వారు ఏం కోరుకుంటున్నారో, వారు మీ పట్ల ఎలా ఉండాలని దేవుణ్ణి మరి ప్రార్థిస్తున్నారో, వాళ్ళు ఆశపడుతున్నారో దానికి తగినట్లుగా ఉండే ప్రయత్నం చెయ్యండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ లోకంలో దేవుని తర్వాత దేవుడు అంతటి వాళ్ళు ఎవరు అంటే నిన్ను కన్న నీ తల్లి, నీ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ తల్లి తండ్రి ఒకవేళ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడి వ్యతిరేకంగా ఏదైనా చేయమంటున్నారా, అప్పుడు నువ్వు చెయ్యొద్దు. కానీ తల్లి తండ్రి దేవుడి చిత్త ప్రకారం నిన్ను ఏది చేయమన్నా, అది నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా, అది నీకు కష్టమైనా బాధైనా భారమైనా తప్పనిసరిగా చెయ్యి. దేవుని చిత్త ప్రకారం ఏదైనా చెప్పినప్పుడు ఆ తండ్రికి తన కుమారుడి పట్ల ఉన్న ప్రేమ ఏం చేసిందంటే, ఆ కుమారుడిని ఒకసారి శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు, కానీ బాగుపడలేదు, శిష్యులు స్వస్థపరచలేకపోయారు. ఇప్పుడు యేసయ్య అందుబాటులోకి వచ్చాడు కాబట్టి యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే నా కుమారుడు బాగుపడతాడేమోననే ఆశతో మరలా వచ్చాడు. మరలా వచ్చి ప్రభుతో బ్రతిమాలుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుణ్ణి కరుణించుము అని మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి గొంతులో ఒక తగ్గింపు ఉంది, ఆ తండ్రి గొంతులో ఒక ఆశ ఉంది, ఆ తండ్రి గొంతులో ఒక నీ దయ కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ కరుణ కావాలయ్యా అనే మాట స్వరం వినబడుతోంది. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎప్పుడైతే ప్రభువుకి అతను చెప్పాడో, ఏమని, నీ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చితిని కానీ వారు స్వస్థపరచలేకపోయిరి అనే మాట చెప్పాడో అతను, అప్పుడు వెంటనే 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. యేసయ్యకి ఆ మాట వినగానే కోపం వచ్చింది. మీరు నాతో పాటే ఉంటున్నారు, నేను చేసేది మీరు చూస్తున్నారు, కానీ ఒక రోగి మీ దగ్గరికి వస్తే మీరు స్వస్థపరచలేకపోయారు అని యేసయ్య వారిని గద్దిస్తున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అంటున్నాడు. కానీ యేసయ్య మూర్ఖులారా అనలేదు. చూడండి, మూర్ఖతరము వారులారా అన్నారే తప్ప మూర్ఖుడా అని తీర్పు తీర్చలేదు, మూర్ఖుడా అని దూషించలేదు. అదేనండి వివేకము అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు కూడా ఇలాగే మాట్లాడతాడు తన భార్యని, మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావు, దేవుడు సుఖమును అనుగ్రహించినప్పుడు సుఖపడవచ్చును గాని దేవుడు కష్టమును అనుగ్రహించినప్పుడు కష్టపడవా, బుద్ధిహీనురాలు వలె మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ తీర్పు తీర్చేసి బుద్ధిహీనురాలా అనలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే జ్ఞానము, అదే వివేకము అంటే. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసులారా, మూర్ఖ తరము వారులారా, నేను ఎంతకాలము మీతో పాటు ఉందును, వాడిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి ఆ తర్వాత వాడిని తీసుకొచ్చిన తర్వాత యేసయ్య ఆ దయ్యాన్ని గద్దిస్తాడు. గద్దించిన వెంటనే 18వ వచనంలో రాయబడి ఉంటుంది, అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? గద్దించాడు.
గద్దించినప్పుడు ఆ చిన్నవాడిలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. వానికి స్వస్థత కలిగింది. ఆ తర్వాత ఏకాంతంగా శిష్యులు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక డౌట్ అడుగుతారు. అయ్యా, మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన అంటాడు, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసము చేతనే దెయ్యాలు వెళ్ళిపోవు. వారిలో ఏమున్నదయ్యా అంటే అల్ప విశ్వాసం ఉన్నది. అందుకే కార్యం జరగలేదు. ఉండాల్సింది అల్ప విశ్వాసము కాదు, ఉండాల్సింది బలమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసం ఉంచితే అంత అద్భుతాలు, అంత ఆశ్చర్యకార్యాలు చూస్తావు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచలేదా, నువ్వు ఏమీ పొందుకోలేవు, నువ్వు ఏమీ సాధించలేవు. కాబట్టి దేవుణ్ణి అనుమానించొద్దు, దేవుణ్ణి నమ్ము, విశ్వసించు, అద్భుతాలు కల్లారా చూస్తావు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని స్వస్థపరచండి, బాగు చేయండి. దెయ్యాలు పట్టిన వారు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే యేసు నామములో ఆ దెయ్యాలు ఈ బిడ్డల్ని వదిలిపెట్టి పోవునుగాక. వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగాక. తండ్రి, గొప్ప కార్యం జరిగించుమని ఈ వాక్యమైన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.